అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అండ్ పెద్దిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న లింక్స్ నేను చెప్పినంతగా, నేను బయట పెట్టినంతగా ఎవరు బయట పెట్టుంటారు, ఏ ఒక్కరూ బయట పెట్టుంటారు. నాకు రిస్క్ నాకు తెలుసు, వ్యక్తిగతంగా నాకు చాలా రిస్క్ నాకు తెలుసు. అయినా సరే నేను రాజకీయాల్లో పారదర్శకత కోసం, జవాబుదారీతనం కోసం, ఎందుకంటే పెద్దిరెడ్డి గారంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్సెప్ట్ పొంగనూరు, ఎక్సెప్ట్ అండ్ రాజంపేట పార్లమెంట్ తప్ప మిగిలిన చోట్ల ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పెద్దిరెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉంటారు. కానీ ఉన్నత స్థాయిలో, టీడీపీలో ఉన్నత స్థాయిలో పెద్ద పెద్ద నాయకులు ఇంక్లూడింగ్ గ్రౌండ్ లెవెల్ ఇన్ఛార్జీలతో సహా అందరూ పెద్దిరెడ్డి గారితో డీలింగ్స్ చేసుకుంటున్నారు. కొంతమంది గ్రౌండ్ లెవెల్ ఇన్ఛార్జీలు అయితే వాళ్ళతో కలిపి మందు తాగుతుంటారు, వాళ్ళతో కలిపి బెంగళూరు బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళతో పాటు టూర్లు వెళ్తారు, ట్రిప్పులు వెళ్తారు, అన్నీ చేస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ మాత్రం కేసులు పెట్టించుకుంటారు, పెద్దిరెడ్డి గారిని శత్రువుగా చూస్తారు, ఫైట్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. నేను చేసినన్ని వీడియోలు, నేను చెప్పినన్ని ఉదాహరణలు ఎవరూ చెప్పాల. ఈవెన్ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది. నిన్న బెంగళూరులో ఉంటున్న ఒక మహిళ వాయిస్ సోషల్ మీడియాలో ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. జయచంద్రారెడ్డి ఎవరైతే నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారో, నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్నారో, తంబలపల్లి ఇన్ఛార్జిగా ఉండి ఇటీవల సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి గారు అండ్ పెద్దిరెడ్డి గారి దగ్గర అనుచరులుగా ఉన్న చిన్నబాబు, పెదబాబు అనే వ్యక్తులకు సంబంధించి అండ్ రామకృష్ణారెడ్డి గారు అనే వ్యక్తికి సంబంధించి ఈ వ్యవహారం మీద ఆమె ఆడియోలో మొత్తం విషయాలన్నీ చెప్తూ ఏడాదిలోనే 100 కోట్లు సంపాదించవచ్చు, నువ్వెంత పెట్టుబడి పెట్టు నా దగ్గరికి అని చెప్తూ, అండ్ నా దగ్గరికి నేను బెంగళూరులో ఉంటాను, నా భర్త కోవిడ్ సెకండ్ వేవ్లో చనిపోయారు, నేను బెంగళూరులో ఒంటరిగా ఉంటాను, మేము పలానా వ్యక్తితో కొన్ని సంవత్సరాలుగా నేను రిలేషన్లో ఉన్నాను, ఇక్కడికి తరచూ కూడా వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అని చెప్తూ చల్లాబాబు గారి పేరు కూడా చెప్పింది ఆమె. పొంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చల్లాబాబు గారి పేరు ప్రస్తావన కూడా అందులో వచ్చింది. సో నేను గతంలో చాలా సందర్భాల్లో మన వీడియోస్లో చెప్పాం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్టికులర్గా రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి గారికి టీడీపీని అమ్మేశారు, పెద్దిరెడ్డి గారి కుటుంబానికి టీడీపీని తాకట్టు పెట్టేశారు. పర్టికులర్గా పొంగనూరు అండ్ తంబలపల్లి నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అక్కడ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు గెలవడానికి తెలుగుదేశం పార్టీయే ఇంటర్నల్గా సహకరించింది. నిజంగా పెద్దిరెడ్డి గారిని వ్యతిరేకించే వ్యక్తులకు కాదని పెద్దిరెడ్డి గారితో అంతర్గత డీలింగ్స్ ఉన్న వ్యక్తులకు సీట్లు ఇచ్చి అంతర్గతంగా సీట్లు తాకట్టు పెట్టేసి అమ్మేశారు. రాష్ట్రం మొత్తం టీడీపీ అధికారంలోకి రావాలి, తంబలపల్లి, రాజంపేట పార్లమెంటు, పొంగనూరు నియోజకవర్గం మాత్రం పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ గెలవాలి అనేటట్టు టీడీపీ వ్యవహరించింది అని గతంలోనే చెప్పాము. ఈ వాయిస్ మెసేజ్ ద్వారా మరోసారి మనకు వెల్లడైంది. అండ్ ఇప్పుడు బయటకు వస్తున్న లింకులు, కేసులు, ఈ సీక్వెన్స్ అంతా కూడా పెద్దిరెడ్డి గారికి, జయచంద్రారెడ్డి గారికి, చల్లాబాబు గారికి, ఈ బ్యాచ్ అందరికీ ఉన్న లింక్స్ ఏంటనేది బయటకు వస్తుంది మరోసారి. ఇంతకన్నా కావాలండి? ఇంతకన్నా ఉదాహరణలు కావాలా? జయచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి గారి మనిషి అని తెలీదా? ఆయనకి సీట్ ఇచ్చినప్పుడు ఆయన పెద్దిరెడ్డి గారితో కలిపి ఉన్న ఫోటోలు బయటకు రాలేదా? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసినప్పుడు తెలీదా? 2023 నుంచి నకిలీ మద్యం స్కామ్ జరుగుతున్నప్పుడు 2024 ఎన్నికల్లో అతని దగ్గర నుంచి ముడుపులు తీసుకొని, అతని దగ్గర నుంచి ఫండింగ్ కట్టించుకొని, డిపాజిట్ కట్టించుకొని సీట్లు ఎందుకు ఇస్తారండి? మొత్తం విషయం బయటకు వచ్చిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి మాకు అతనికి సంబంధం లేదు, అతను పెద్దిరెడ్డి మనిషి అంటారా జయచంద్రారెడ్డిన? ముందు తెలీదా? సేమ్ అదే కోవలో ఒక చల్లాబాబు గారు కూడా వస్తారు. బయట ప్రపంచానికి, రాష్ట్రం మొత్తం టీడీపీ క్యాడర్కి చల్లాబాబు గారు పెద్దిరెడ్డి గారి బాధితుడు. చల్లాబాబు గారు అంటే పెద్దిరెడ్డి గారి చేత కేసులు పెట్టించుకున్న వ్యక్తి. చల్లాబాబు గారు అంటే పెద్దిరెడ్డి గారిని ఢీకొంటున్న వ్యక్తి. ఎస్, నేను కూడా అదే అనుకున్నా. నేను ఇంతకుముందు ఏ వీడియోలో కూడా చల్లాబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించలేదు, వ్యక్తిగతంగా నేను టార్గెట్ చేయలేదు. ఎందుకంటే నిజంగానే పెద్దిరెడ్డి గారి బాధితుడు అతను. పెద్దిరెడ్డి గారి చేత కేసులు పెట్టించుకున్నాడు. పాపం ఎన్నికలకు ముందు ఆయన ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వచ్చింది, నాన్ అవైలబుల్ సెక్షన్లో ఇబ్బంది పెట్టడంతో. సో అటువంటి వ్యక్తి గెలవాలి, అటువంటి వ్యక్తికి సీట్ రాదేమో అనుకున్నాను, కానీ సీట్ వచ్చింది. సర్లే, సీట్ వస్తే ఖచ్చితంగా గెలవాలే, ఏముంది, పార్టీ సీట్ ఇచ్చింది కాబట్టి అతను గెలిస్తే మంచిదే అనుకున్నాం. కానీ అంతర్గతంగా ఇన్ని జరుగుతాయని మనకి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అఫ్కోర్స్ ఎప్పటి నుంచో డౌట్లు ఉన్నాయి ఆ నియోజకవర్గంలోనూ అండ్ తంబలపల్లిలోనూ అంతర్గత డీలింగ్స్ విషయంలో ఎప్పటి నుంచో డౌట్లు ఉన్నాయి, చాలామందికి డౌట్లు ఉన్నాయి, పార్టీ పెద్దలకు కూడా తెలుసు. కానీ ఏం చేయరనమాట, ఏమీ చెయ్యలేరన్నమాట. ఎందుకంటే నాకు తెలిసి పార్టీ పెద్దలే చెప్తారేమో వీళ్ళకి, మీరు పెద్దిరెడ్డి గారితో కాస్త అటు ఇటుగా ఉండండిలే అని. అంటే మేబీ పెద్దిరెడ్డి గారితో డైరెక్ట్ పార్టీ పెద్దలకే లింక్స్ ఏమో. ఈ విషయం 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే,
అక్కడ తంబలపల్లి కానీ లేదా పొంగనూరు కానీ వాళ్ళు సీట్లు ప్రకటించుకోలేదుగా. పార్టీ పెద్దలే సీట్లు ఇచ్చారు కదా వాళ్ళకి. పార్టీ పెద్దలే వాళ్ళని ఎంకరేజ్ చేశారు కదా. పార్టీ పెద్దలే బీఫామ్ ఇచ్చారు కదా. వాళ్ళ మీద నెగిటివ్ ఉన్నప్పటికీ, వాళ్ళు గెలవలేరు అని తెలిసినప్పటికీ, వాళ్ళకి పెద్దిరెడ్డి గారికి లింక్స్ ఉన్నాయని తెలిసినప్పటికీ సీట్లు ఇచ్చి ఎంకరేజ్ చేసినప్పుడు మరి పార్టీ పెద్దల పాత్ర లేదని ఏ విధంగా అనుకోగలం? ఒక్క మాట అండి కంక్లూజన్లో, దేశంలో తెలుగుదేశం పార్టీ లాంటి నీచమైన పార్టీ ఇంకోటి ఉండదు. నిజంగా పెద్దిరెడ్డి గారితో ఇటువంటి డీలింగ్స్ పెట్టుకొని ఆయన్ను గెలిపించడానికి ఇదంతా అంతర్గత డీలింగ్స్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఒకసారి ఆలోచించాలి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు తన రాజకీయ ప్రత్యర్థులను వెంటాడారు. తన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళతో రాజకీయ ప్రత్యర్థులతో డీలింగ్స్ పెట్టుకుంటే ఊరుకునే వాళ్ళు కాదు తెలిస్తే. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంత భయమైన పార్టీయో, ఎటువంటి రాజకీయం చేస్తుందనేది క్యాడర్ అర్థం చేసుకోవాలి. క్యాడర్ ఎమోషన్స్తో పార్టీ ఆడుకుంటుంది. పెద్దిరెడ్డి గారినేమో విలన్గా చూపిస్తున్నారు బయట. పెద్దిరెడ్డి గారిని అంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది మొత్తం చూపిస్తున్నారు. అసలు చంద్రబాబు గారి మీద రాళ్ళు వేయించి 307 కేసు పెట్టారండి. ఆయన మీద వీళ్ళు రాళ్ళు వేసి ఆయన మీద 307 కేసు పెట్టారంటే చూసుకోండి పెద్దిరెడ్డి గారు. చంద్రబాబు గారు రాజకీయ జీవితం అయిపోయింది, ఆయన ఇంకా గెలవడు, కుప్పంలో గెలవడు, ఆయన ఇంకా శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే అని మాట్లాడిన పెద్దిరెడ్డి గారితో వీళ్ళు డీలింగ్ పెట్టుకున్నారంటే చూసుకోండి. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తా. రాష్ట్రంలో ఏ ఎంపీ సీట్లో అయినా బీజేపీ గెలుస్తుంది, రాజంపేటలో తప్ప. ఎందుకంటే రాజంపేట పార్లమెంటు పరిధిలో దాదాపుగా 170,000కు పైగా ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి, ముస్లిం ఓట్లు ఉన్నాయి. ముస్లిమ్స్ ఓట్లు ఆ ప్రాంతంలో సాధారణంగానే రాయలసీమ అంటే వైసీపీకి ఫేవర్ కదా, అక్కడ ముస్లిమ్స్ అంటే వైసీపీకి ఫేవర్. అందులోకి బీజేపీ అభ్యర్థికి వీళ్ళు సీట్ ఇచ్చారంటే సాధారణంగానే ముస్లిమ్స్ అంటే బీజేపీ, యాంటీ బీజేపీ. ఆ ప్రాంతంలో ఇంకా అంటే అక్కడ అన్ని ముస్లిం ఓట్లు ఉన్నప్పటికీ వీళ్ళు ఆ సీటు 2014లో బీజేపీతో పొత్తున్నప్పుడు బీజేపీ అభ్యర్థికే సీట్ ఇచ్చారు, 2024లో బీజేపీతో పొత్తున్నప్పుడు బీజేపీ అభ్యర్థికే సీట్ ఇచ్చారు. ఓడిపోతుందని తెలిసినా సరే ఇచ్చారు. అక్కడ సరైన తెలుగుదేశం పార్టీ వ్యక్తిని నిలబెట్టుంటే రాజంపేట పార్లమెంటు సభ్యుడు టీడీపీ నుంచి గెలిచేవాళ్ళు, లేదా జనసేనకి ఇచ్చినా సరే గెలిచేవాళ్ళు. బీజేపీ సింబల్కి అక్కడ ముస్లిమ్స్ వేరు. మనసులో చంద్రబాబు గారు అంటే అభిమానం ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉన్నా ఆ సింబల్ చూసి వేసేవాళ్ళు చాలామంది ఉండరు అక్కడ తెలుసా. అంటే కేవలం మిథున్ రెడ్డి గారిని గెలిపించాలి పార్లమెంట్ సభ్యుడిగా, ఎంపీగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి, ద్వారకానాథ్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి. వాళ్ళకి వ్యక్తిగతంగా రాజకీయంగా ఇబ్బంది కలగకూడదు. మేము మాత్రం అధికారంలో ఉండాలి, క్యాడర్కి మాత్రం ఇవేమీ తెలియకూడదు. సో ఇది ఇంతకన్నా వికృతం అయితే ఇంకోటి ఉండదు. దీని మీద నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్ చేశాను. పెద్దిరెడ్డి గారితో ఏ విధంగా డీలింగ్స్ అని కారణాలు చెప్పాను, లాజికల్ ప్రూఫ్స్ చెప్పాను. ఇప్పుడు ఈ వాయిస్ మెసేజ్ బయటకు వచ్చింది. సో ఇంకా నేను ఈరోజు సాయంత్రం కొంచెం డీటెయిల్డ్గా డెప్త్గా ఆ జిల్లా మొత్తంలో టీడీపీని ఏ విధంగా అమ్మేశారు పెద్దిరెడ్డి గారికి, ఏ విధంగా తాకట్టు పెట్టారు పెద్దిరెడ్డి గారికి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకవేళ అంటే నియోజకవర్గాల వారీగా పెద్దిరెడ్డి గారితో లింక్స్ ఎవరెవరికి ఉన్నాయి ఏంటనేది నేను ఫోటోలతో సహా బయటపెడతానండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పుకున్న కొంతమంది పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారితోనో పెద్దిరెడ్డితోనో దిగిన ఫోటోలు, ఇంటర్నల్గా ఆఫ్ ది రికార్డ్ ఫోటోలు, కొన్ని సీసీటీవీ ఫోటోలు అవి మనకు వస్తున్నాయి, వచ్చాయి కొన్ని, ఇంకా వస్తున్నాయి. సాయంత్రం ఒకసారి కొంచెం డీటెయిల్గా వీడియో చేస్తాను, ఎందుకంటే చాలా నీచంగా ఉంది. థ్యాంక్ యూ.